అందరికీ వందనాలండి. మరొకసారి బిగ్గరగా ప్రభు నామాన్ని మన రెండు చేతుల పైకి ఎత్తి బిగ్గరగా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతమంది సంతోషంగా ఉన్నారని జరిగించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఇది దేవుని ద్వారా ప్రారంభమైంది. అలాగనే విచిత్రం ఏమిటంటే ఈ సృష్టి ఆరంభము వివాహము ద్వారా ప్రారంభమైంది. అలాగనే సృష్టి ముగింపు కూడా యేసు ప్రభువారు తన రెండవ రాకడలో ఈ భూమి మీదకి వచ్చి ఈ సృష్టి క్రమాన్ని కూడా ఆయన ముగించబోతా ఉన్నారు. గనుక ఈ వివాహము చాలా ప్రాముఖ్యమైనది. ప్రాముఖ్యంగా నేడు ఇరు కుటుంబాలు కూడా ఒకటిగా చేయబడుతూ ఉన్నాయి. అలాగనే నూతన వధువరులు ఒకటిగా చేయబడుతూ ఉన్నారు. మన ప్రార్థన సహకారం కూడా ఎంతగానో అవసరం కనుక దయచేసి ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రాముఖ్యంగా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి యొక్క సమయాన్ని దైవ సేవకులకు అప్పగించాలని ఇష్టపడతా ఉన్నాను. మరొకసారి హల్లెలూయా. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవా నీకు వందన. అయ్యా, నీ దివ్యమైన నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తా ఉన్నాం. నీ చిత్తం ప్రాముఖ్యంగా ఈ యొక్క వివాహ వేడుకలో ఉంచి అయ్యా నూతన వధువు సహాయము చేయమని ఉన్నతుడైన యేసయ్య నామమును బట్టి ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రతి వివాహానికి కూడా మనం వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనం వింటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యము చేత బలపరచబడుతూ ఉంటాం. అయితే అనేక వివాహములలో భార్యాభర్తలు ఎలా ఉండాలి, వారి యొక్క జీవన శైలి ఎలా ఉండాలి, కుటుంబమును ఎలా కట్టుకోవాలి, వారి యొక్క దాంపత్య జీవితాన్ని బట్టి ప్రభువునకు ఎలాంటి స్థానం ఇవ్వాలి అనేటువంటి విషయాలు అనేక వివాహాలలో మనము వింటూ ఉంటాం. అయితే వివాహము అనగా ఒక మాటలో చెప్పాలి అంటే బాధ్యత. ఏంటండి బాధ్యత? ఎందుకు బాధ్యత అంటే ఖచ్చితంగా పురుషుడు గాని స్త్రీ గాని వారు ఏక శరీరముగా ఉన్నప్పుడు వారి యొక్క ఆలోచన విధానము వేరుగా ఉంటుంది. వారికి ఉండేటువంటి పరిస్థితులను బట్టి వారి యొక్క జీవన శైలి వేరుగా ఉంటుంది. వారికి ఇష్టం వచ్చినట్లుగా అప్పటి వరకు ఒకవేళ జీవించేటువంటి విధానము వారికి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క వివాహమునకు వారు సిద్ధపడుతూ ఉన్నారో, వివాహమునకు వారు సిద్ధపడిన తర్వాత దేవుని చిత్తములో జత చేయబడుతున్నారో, జత చేయబడిన తర్వాత కుటుంబ వ్యవస్థలోనికి వారు అడుగు పెడతా ఉన్నారు. కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినప్పటికీ బాధ్యత కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే సహోదరులు రాజు గాని అలాగనే కుమారి గాని వారి వ్యక్తిగత సాక్ష్యం మాకు తెలుసు. వారు దేవునిలో పెరిగేటువంటి విధానం కావచ్చు, దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కావచ్చు, అలాగనే దేవుని యొక్క మందిరమునకు వారు ఇచ్చేటువంటి ప్రాధాన్యత కావచ్చు. నిజంగా వారిని బట్టి మేము ప్రభువుని స్తుతించగలుగుతా ఉన్నాం. ఏమండి, చాలా వివాహాలను మనం చూస్తూ ఉన్నప్పుడు వివాహాలు అయితే ఘనముగా జరిగించబడుతూ ఉన్నాయి, కానీ తర్వాత వారి యొక్క దాంపత్య జీవితం ఎంతవరకు సుఖవంతంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు చాలా కుటుంబాలలో 1 సంవత్సరం వరకు బాగానే ఉంటున్నారు, 2 సంవత్సరాల వరకు బాగానే ఉంటున్నారు. ఆ తర్వాత కాలము గడుస్తూ ఉన్నప్పుడు వారి యొక్క ప్రేమ ఏమైపోతా ఉందంటే చల్లారిపోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మానవుణ్ణి ఈ భూమి మీద పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆదికాండం 2వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విధానము, దేవుడు మానవుణ్ణి చూసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వారికి సాటి అయినటువంటి సహాయమును చెయ్యాలి అని అనుకున్నాడు. చాలా మంది అంటారు నరుడు ఒంటరిగా ఉంటే. ఏమండి, వివాహం అనగా చాలా వెటకారపు మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. వివాహము అనగా ఈ యొక్క వివాహ బాంధవ్యంలోనికి ఎవరైతే అడుగు పెడతారో బహుశా ఒకవేళ రాజులో కూడా ఎవరైనా చెప్పి ఉండొచ్చు, ఇక మీదట నీ పని అయిపోయింది, ఇంక నీవు లోకంలో ఒక సామెత కూడా ఉంది. ఏమండి, సముద్రానైనా వేదచ్చు కానీ సంసారాన్ని. ఇలాంటి మాటలు ఒకవేళ రాజు గారికి బహుశా ఎవరైనా చెప్పి ఏమంటే ఫ్రెండ్లీగా సరదాగా మాట్లాడొచ్చు. కానీ వివాహమునకు బైబిల్ ఇచ్చేటువంటి ప్రాధాన్యత చాలా గొప్పదండి. వివాహమునకు దేవుడిచ్చేటువంటి ప్రాధాన్యత, వివాహ బంధము అనగా ఇరు కుటుంబాల యొక్క కలయికే కాదు, ఈ భూమి మీద మనము ఆశీర్వాదకరంగా ఉండుటకు దేవుడు ఏర్పరచినటువంటి మహోత్తమైనటువంటి కార్యము. దేవునికి మహిమ కలుగును గాక. మాథ్యూ హెన్రీ అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు అంటున్నాడు, ఒకవేళ స్త్రీ తల భాగంలో నుండి తీయబడితే, ఇప్పటికి కూడా చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం, ఆ యొక్క గృహాలలో స్త్రీదే పై మాట. స్త్రీ ఏం చెప్తే అదే జరగాలి. మామైనా అత్తైనా స్త్రీ ఏం చెప్తే అదే జరగాలి. నేను అనుకుంటాను చలై కుమారి ఆ విధంగా ఉండదు అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే జాగ్రత్తగా గమనించండి, ఒకవేళ కల భాగంలో నుండి తీయబడితే అన్ని విషయాల్లో కూడా నాదే పై మాట, నేను చెప్పిందే జరగాలి అనేటువంటి ఆలోచన ఒకవేళ ఉండొచ్చు.
అదే కాలు భాగంలో నుండి స్త్రీ తీయబడింది అనుకోండి, భర్త అంటాడు నీవు నాకు దాసివే, అన్ని విషయాల్లో నా మాటే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి అని బానిసను చేసేటువంటి పరిస్థితి ఒకవేళ ఉండొచ్చేమో. కనుక దేవుడు ఆలోచన చేసి పక్కటెముకల నుండి ఆమెను తీసినట్లుగా మాథ్యూ హెన్రీ అనేటువంటి ఒక గొప్ప మిషనరీ ఈ మాటను వ్రాయడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక శిష్యుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘమును క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో తన పురుషులకు లోబడాలి. ఎవరికి లోబడాలన్నాడండి? తన సొంత పురుషులకు లోబడాలి, విధేయతను చూపించాలి. తన భర్త ఏదైనా చెప్తే దాన్ని చేయడానికి ఒక ఆలోచన కలిగి కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు నేనంటున్నాను, దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా రాజును కూడా ఆశీర్వదించబోతున్నాడు. అలాగే నీ కుమార్తె ఏం చేయాలంటే భర్తను ప్రేమించేటట్లుగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా భర్తను ప్రేమించినప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ఎలాంటి ప్రేమ అంటే మత్సరము లేనటువంటి ప్రేమ, ఎలాంటి ప్రేమ అంటే స్వార్థము లేనటువంటి ప్రేమ, ఎలాంటి ప్రేమ అంటే డంబము లేనటువంటి ప్రేమ. ఇలాంటి ప్రేమను కలిగి ఉన్నప్పుడు నిజంగా భార్య లోబడినప్పుడు, భర్త ప్రేమించినప్పుడు ఆ దాంపత్య జీవితము అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ తల్లిని నీ తండ్రిని 6వ అధ్యాయంలో అంటున్నాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. చూడండి, 6వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట వ్రాయబడ్డాడు. మాథ్యూ హెన్రీ గారు చెప్పినట్లుగా పక్కటెముకలో నుండి దేవుడు తీశాడు కనుక ఆ పక్కన భార్య మాత్రమే ఉండాలి, ఎవరికి నేను స్థానాన్ని ఇవ్వను, ఎవరిని కూడా నేను గౌరవించను అని అనుకుంటే కుటుంబంలో చాలా సమస్యలు వస్తాయి. కుటుంబంలో చాలా విధాలుగా సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక రాజు ఏం చేయాలంటే భార్యకు స్థానం ఇవ్వాలి. అలాగనే మనము దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏం చేయాలండి? మన యొక్క తల్లిదండ్రులను గౌరవించే వారుగా ఉండాలి. జాగ్రత్తగా ఒక విషయాన్ని మీరు ఆలోచన చేస్తే చివరికి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగించాలని ఇష్టపడతా ఉన్నా. దేవుని యొక్క లేఖనాలు మనం చదువుతా ఉన్నప్పుడు రూతు గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట వ్రాయబడింది. బోయజు రూతుని చూసి ఒక ప్రాముఖ్యమైనటువంటి కుమారి, నీ మునిపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన మరి అధికముగా, దేవునికి మహిమ కలుగునుగా, మరి మంచి ప్రవర్తన కలిగి ఉన్నా. ఏమంటే ఆ కుమార్తె కూడా దేవుని యొక్క సన్నిధానమునకు వెళ్ళేటువంటి కుమార్తె. అయితే సంఘము కూడా చెప్పగలగాలి, దైవ సేవకులు చెప్పగలగాలి, కుటుంబము చెప్పగలగాలి, భర్త చెప్పగలగాలి. నీ ప్రవర్తన అంతకంతకు అధికమవుతా ఉన్నది. నీ ప్రవర్తన, నీ యొక్క క్రియలు కావచ్చు, నీవు చేసేటువంటి పనులన్నీ కూడా మా కుటుంబానికి మంచి పేరును తీసుకొని వస్తా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అల్లరి చిల్లరగా తిరిగామనుకోండి, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా, భార్య దొరికిన వారికి ఏం దొరుకుతుందంట? మేలు దొరుకుతుంది. మేలుగా ఉండాలి. ఒకవేళ అల్లరి చిల్లరగా తిరిగామనుకోండి, రాజును ఒకవేళ మనము కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అడిగామనుకోండి, ఏం మేలు దొరికింది లేండి, నాకైతే మేలు అనేది నా జీవితంలో కనబడలేదు అన్నారనుకోండి, చాలా సమస్య ఏర్పడుతుంది. కనుక కుమారుడు కూడా చాలా జాగ్రత్తగా తన యొక్క దాంపత్య జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళినప్పుడు వీరిరువురు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. మరొకసారి నా యొక్క శుభాలు నూతన వధువరులుగా జత చేయబడుతున్నటువంటి వారికి నాకు తెలియజేస్తూ ఈ యొక్క సమయాన్ని వారికి అప్పగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు మన అందరిని కూడా దీవించును గాక.